హాయ్ హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. తెలంగాణ ప్రముఖ గాయకుడు నల్లగొండ గద్దర్ గారిచే బెల్లం దివాకర్ గౌడ్ గారు పాడించిన నూతన పాట నయా నేతాజీ సాంగ్ విడుదల కార్యక్రమం నేడు కేంద్ర మంత్రి వర్యులు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా పోస్టర్ విడుదల కార్యక్రమం చేయించడం జరిగింది. శుక్రవారం రాత్రి మిర్జిల్లో బీఆర్ఎస్ పార్టీ కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతున్న మాజీ మంత్రి వర్గులు ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారు ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారికి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి. మరి ఎలక్షన్ లో మన బాధ్యత ఏంటి, మనం ఏం చేయాలి, మన ఏం పొరపాటు జరిగింది, దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలి ఆలోచన చేసుకోవాలి. మనం ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మద్దతుగా తలకొండపల్లి మండలం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిషన్ భగీరథ రాష్ట్ర వైస్ చైర్మన్ తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ గారు వస్తున్నారు. కాబట్టి పార్టీ మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా కాయితీ ఆశాదీప్ రెడ్డి గారు కల్వకుర్తి మండలంలోని జీడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆశాదీప్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గారికి ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఏ కారణం దొరకలేదు ఏమనంటే ఆదివేటలే అరే కొంచెం అయితే సమయం తీయాలే కదా ఒక మనిషికి. మన రేవంత్ రెడ్డి ఏమి చిన్న అల్లాటపోడు కాదు, ఆయన కూడా పులే, తప్పకుండా అందరికి అన్ని చేసి పెడతాడు. మీరు మాత్రం ఓటేసేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం బీజేపీకి ఎందుకు వేయాలి. ఏ నాయకుడైనా ఈ రోజు వరకు రాని వానికి మనం ఎందుకు ఎన్నుకోవాలి, అవునా కాదా? బీజేపీ అనేది మన దగ్గర లేనే లేదు. బీజేపీ ఏమైనా పక్క రాష్ట్రంలో ఉందో లేదో వాడు ఈసారి అసలు ఆయనతో కూడా గెలవడు, మొత్తం ఓడిపోతున్నారు. అది అందరికి తెలిసిందే, సర్వేలు కూడా రాలేదు. వాళ్ళంతా ఉట్టి మాటలు చెప్పి ఎట్టి పరిస్థితి జనాలను మోసం చేసి మళ్ళా జనాలని మన దగ్గర ఉన్న డబ్బుని మొత్తం దోచుకొనికనే చూస్తున్నారు. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. మీరు కాంగ్రెస్ గెలిపియండి, మల్లు రవికి ఓటేయండి. 13వ తారీఖు కంపల్సరీ హస్తం గుర్తుకు ఓటేయండి. వాడు వచ్చి 500 నోటిస్తే నువ్వేం చేస్తావు అమ్మా, తీసుకో, ఎందుకంటే అది నీ డబ్బే, తీసుకో. ఓటు మాత్రం తప్పకుండా చేతి గుర్తుకే, ఎందుకంటే వాడు మన పైసలు తీసుకొని వాడు వచ్చి పంచేది ఏంది, నువ్వే తీసుకో, నువ్వే మాకు ఓటే, తప్పకుండా ఓటే. గట్టిగా వానికి చెప్పు, రే నీ పైసలు నేనే తీసుకుంటారా, నావే, నా కొడుకు హైదరాబాద్లో పనిచేస్తున్నాడు, వాని కాడ నువ్వు ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్నావు, ఈడ నేను నీ కాడ తీసుకుంటా, ఓటు మాత్రం చేయి గుర్తుకేస్తా, ఎవరిని చెప్పుడు చెప్పుకోపో అని చెప్పు. ఓకే, తప్పకుండా అందరు కాంగ్రెస్ గుర్తుకు ఓటేయాలి, భారీ మెజారిటీతో తెప్పియాలి. రైట్, అంతకంటే ఎక్కువ ఏం చేస్తలేరు వాళ్ళు. బీజేపీ 10 ఏళ్ళు వెళ్ళిరు. బీజేపీ వాళ్ళు మనకేం చేసారు 10 ఏళ్ళు. మీరు ఒకటి గుర్తు పెట్టుకొని ఓటేయండి. బీజేపీ వాళ్ళు మీ ఊరు ఎప్పుడైనా బీజేపీ వాళ్ళని మీ ఊరికి వచ్చి 1 లక్ష రూపాయలు మీకోసం మీ ఊరికి బీజేపీ వాళ్ళు ఇయ్యంగా మీరు చూసిర్రా? 1 లక్ష రూపాయలు మీరు చూసుంటే ఓటేయండి. నేనైతే చూడలే. నువ్వు చూస్తే మాత్రం ఓటే. వాళ్ళు ఎవ్వరు ఏం చేయలే 10 ఏళ్ళల్లో, అది గుర్తుపెట్టుకోండి. టీఆర్ఎస్ అనే పార్టీ నేషనల్ వైడ్ మన భారతదేశంలో లేదు, మన తెలంగాణలో మాత్రమే ఉంది. వాడు గెలిచేది ఒకటికి వాళ్ళ కూతుర్ని బయటికి తెచ్చుకోనికే తప్పితే ప్రజలకు సేవ చేయడానికే కాదు. ఆ విషయం మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. రేపొద్దున రాహుల్ గాంధీ ఒక్కసారి ప్రధానమంత్రి అయితే మనందరికీ ఇల్లులు వస్తాయి, ఊరికి ఇందిరమ్మ కమిటీ వస్తుంది, ఊర్లో 5 నుంచి 6 మంది కమిటీ మెంబర్లు వస్తారు. ఈ వాడు ఆ వాడు ప్రతి ఒక్కరికి ఏమేమి సమస్యలు ఉన్నారు. నిజాంపేటలోని పలు అపార్ట్మెంట్ లో కాపలదారులుగా పనిచేస్తున్న 50 మంది ఈ నెల 12న సొంత ఊర్లకు వెళ్లడానికి ప్రైవేట్ బస్ మాట్లాడుకున్నారు. మరో పార్టీ ఎంపీ అభ్యర్థి అనుచరుడు బస్ బుకింగ్ చేసిన వ్యక్తికి ఫోన్ చేశాడు. మా నాయకుడితో మీ అందరికి సమావేశపరిచి ప్రతిఫలం ఇప్పిస్తాను, ప్రయాణాన్ని విరమించుకోండి అంటూ అభ్యర్థించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.